గౌరవనీయులైన అధ్యక్షులు మరి కామ్రేడ్స్, ఈరోజు అందాల పోటీలు అనేవి ఈ అందాల పోటీలను ఇక్కడ తీసుకురావడానికి మా చరిత్ర, సంస్కృతి, మా ఆహార్యము పరిచయం చేస్తామని రేవంత్ రెడ్డి అండం. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సంస్కృతి తెలియదేమో కానీ తెలంగాణలో పుట్టి పెరిగిన మన సీఎం గారు కూడా ఇట్లా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. తెలంగాణ సంస్కృతి ఏంటంటే విప్లవ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, ఉద్యమాల సంస్కృతి, తెలంగాణ సంస్కృతి. దేశముఖుల్ని నవాబుల్ని బెదిరించి కారం పొడితోని, బండరాళ్ళతోని, బరిసెలతోని బెదిరించి పంపించి స్వతంత్రాన్ని ఏర్పాటు చేసుకుని తెలంగాణ సంస్కృతిది. ఈరోజు 250 కోట్లు పెట్టడానికి లేదా 200 కోట్లు పెట్టడానికి ఎవరు పెర్మిషన్ ఇచ్చారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి? ఈ డబ్బు ఎవరిదని వీళ్ళు అనుకుంటున్నారు? కేంద్ర జిఎస్టీ, రాష్ట్ర జిఎస్టీ, జనరల్ జిఎస్టీ అని మన నుంచి ఒకవైపు వసూలు చేయడం, ఇంకొక వైపు మనము మన భర్తలు కష్టపడి సంపాదించిన డబ్బులతో తాగించి ఆ డబ్బులు వెనక్కి తీసుకుంటున్నాం. మొన్న 39,000 కోట్లు లాస్ట్ ఇయర్ అయితే ఈరోజు బెవరేజెస్ సంస్థకి వాళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన టార్గెట్ 69 లక్షల కోట్ల సారాన్ని అమ్మమని, బ్రాందీని అమ్మని. అంటే ఈరోజు మూడు నిమిషాలకు ఒక అత్యాచారం జరిగితే నిమిషంన్నరకు ఒక అత్యాచారం జరగాలన్నా వీళ్ళు పిలిపిస్తున్నారు. ఈరోజు నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఎంత ఫ్లష్ రాకెటింగ్ జరుగుతుందో ఈ సిబిఐలకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, రేవంత్ రెడ్డికి తెలియదా? ఇది సిగ్గు కాదా? అవమానం కాదా? నిన్న చైల్డ్ రాకెట్లో 25 మంది చిల్డ్రన్ని వీళ్ళు రెస్క్యూ చేశారు. ప్రతిరోజు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు ఆకలి దప్పుల్లోని, ఆకలి మంటల్లోని అత్యాచారాల్లో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే గత 10 సంవత్సరాల్లో 42,000 అత్యాచారాలు ఒక్క బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే జరిగాయి. మరి కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమీ సిగ్గులేదా? మహిళలు సంస్కృతి, మహిళలు భరోసా, మహిళలను పూజిస్తాం, హిందూ ధర్మం అంటే ఆయన ధర్మం అంతా ప్రతి నిమిషం ప్రతి రకంగా మహిళని అవమానించడానికే బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు కూడుకున్నాయి. ఇలాగ మానసికంగా వ్యధకి గురి చేయడము, రేపు ప్రొద్దుట కావాలంటే సతీకి సహగమనం చేసి తగలబెట్టడానికి కూడా బీజేపీ రెడీగా ఉంది. ఈరోజు ఈ స్త్రీలని ఇన్ని విధాలుగా అవమానించారు. ఇందాక ఉపన్యాసకులు చెప్పారు, ఆమె ఒక్కరోజు ఎండలోకి వెళ్తే ఆ అందాల పోటీల్లో పాల్గొన్న మహిళ పరిస్థితి ఏంటి? వెరీ ఆర్టిఫిషియల్, వెరీ అన్సైంటిఫిక్. అందం అనేది సింగులర్ కాదు, ప్లూరల్. అందం అనేది వైవిధ్యపూరితమైనది. ఆఫ్రికా అందం ఒకలా ఉంటుంది, ఏషియా అందం ఒకలా ఉంటుంది. వీళ్ళెవరు? న్యాయ నిర్ణేతలు వీళ్ళెవరు? వీళ్ళని తరిమి కొట్టాలని చెప్తూ, అలాగే విద్యార్థి యువజన సంఘాలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి చోట, ప్రతి వాడ, కాలేజ్, యూనివర్సిటీలో అందాల పోటీకి వ్యతిరేకంగా అందరి వాయిస్ రైజ్ చేయించాలని చెబుతూ, మేము కూడా అందులో పూర్తిగా మే 31 వరకు కూడా వర్క్ చేస్తామని చెప్తూ,